హీరోలకి హిట్లిచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు చిన్న హీరోలతో కూడా హిట్లు కొట్టలేకపోతున్నారు. భారీ బడ్జెట్, ఆడియన్స్ కి కనెక్ట్ కాని కథలతో హీరోల్ని హ్యాండిల్ చేయలేక డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోకి హిట్ ఇస్తాడేమో అనుకుంటే అసలు అడ్రస్ లేకుండా పోయారు సురేందర్ రెడ్డి. అఖిల్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ని భారీ బడ్జెట్ తో చేశారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయింది. దాంతో 2 ఏళ్ల నుంచి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇవ్వలేదు ఎవరు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ కూడా సురేందర్ రెడ్డితో కమిట్ అయిన సినిమాని చేయడానికి 2 ఏళ్లు ఆలోచించాల్సి వచ్చింది. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం సురేందర్ రెడ్డి మీద డౌట్స్ రైజ్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్ మూవీ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చిన కింగ్డమ్ ఏ మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా మిస్ చేసుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇమేజ్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని గౌతమ్ తో సినిమాని వెనకాడారు చరణ్. ఇప్పుడు కింగ్డమ్ కూడా సరిగా ఆడకపోవడంతో మిగిలిన హీరోలు గౌతమ్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని టాక్. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుమల ఆ తర్వాత భీష్మ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ నితిన్ తో భారీ బడ్జెట్ మూవీ రాబిన్ హుడ్ చేశాడు. సినిమా మాత్రం ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ దెబ్బకి వెంకీకి నెక్స్ట్ సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.